కాలేజీలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మించాలన్న సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ నిర్వహించిన నిరసనలు కూటమి నేతల్ని కలవరపెడుతున్నాయి. ధర్నాల ప్రభావంపై నిఘా వర్గాలు అందించిన నివేదికలు ఎన్డీఏ పాలకుల్ని నెవ్వెరపరుస్తున్నాయి. అధికారం కోల్పోయిన ఏడాదిన్నరలోనే వైసీపీ శ్రేణులు రోడ్డెక్కడంపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. వారంతా తెచ్చినవారా లేక వచ్చినవారా అన్న అంశంపై సమాచారం సేకరిస్తోంది. నిరసన ప్రదర్శనల్లో ఫ్యాన్ పార్టీ కేడర్లో కనిపించిన కసిపై కూటమి పక్షాల సీనియర్లలో చర్చ జరుగుతోంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం సమాచారాన్ని సేకరిస్తోంది. వైసీపీ కేడర్ క్రియాశీలకంగా మారడం దేనికి సంకేతం? ఫ్యాన్ పార్టీ విష ప్రచారానికి అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వకపోతే భవిష్యత్తులో కూటమికి కష్టాలు తప్పవా? ముందుగానే మేల్కోకపోతే డేంజర్ బెల్స్ మోగే అవకాశం లేకపోలేదన్న టెన్షన్ ఇప్పుడు పెరుగుతోందా? పిల్లి గుడ్డిదైతే ఎలుకొచ్చి వెక్కిరిచ్చిందన్న చందంగా ఆంధ్రప్రదేశ్ను ఏలుతున్న కూటమి ప్రభుత్వం ఉందన్న కామెంట్స్ వస్తున్నాయి. సర్కార్ విధానాలపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టడంలో ఎన్డీఏ వెనకబడింది. ఏదో లోపం కనిపిస్తుందనే వారు లేకపోలేదు. ప్రతిపక్ష విమర్శలకు అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వలేకపోతున్నామన్న వాస్తవాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ సీనియర్లు అంగీకరిస్తున్నారు. ఇలాంటి విషయాల్లో నిఘా వర్గాలు ఇస్తున్న నివేదికలు కూటమి నేతలు నివ్వెరపడేలా చేస్తూ కంగారు పెడుతున్నాయి. మేల్కోకపోతే మున్ముందు నష్టమేనని, డేంజర్ బెల్స్ మోగే ప్రమాదం ఉందన్న ఆందోళన ఎన్డీఏ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ విధానాల్లో అభివృద్ధి చేయాలన్న కూటమి ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా ఫ్యాన్ పార్టీ చేసిన ధర్నాలు, నిరసనలు జనంలోని బాగానే వెళ్తున్నాయన్నది నిఘా వర్గాల నివేదికలతో ప్రభుత్వం కలవరపడుతోంది. ఓవైపు జగన్ మీడియా సమావేశాలు, మరోవైపు పార్టీ నిర్వహించిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు, ఇంకోవైపు వైసీపీ సోషల్ మీడియా మెడికల్ కాలేజీల వ్యవహారాన్ని రచ్చ చేయడం ప్రభుత్వానికి కొంత ఇబ్బందిగానే మారింది. ధర్నాలు సరిగ్గా నిర్వహించారా లేదా అన్న అంశంపై ఎక్కడికక్కడ నిఘా ఉంటుందన్న పార్టీ పెద్దల ఆదేశంతో భారీగా జన సమీకరణ చేశారు. దీంతో పార్టీ క్యాడర్ నుంచి మంచి స్పందనే వచ్చింది. ఏడాదిన్నరలోనే వైసీపీ కార్యకర్తలు బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన పోరాటం విజయవంతం కావడంతో కూటమి పార్టీని ఆలోచనలోకి నెట్టింది. మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్మిస్తే సీట్లు కోల్పోతామని, పేదలకు వైద్యం అందదని వైసీపీ చేసిన ప్రచారం ప్రజల్లోకి వెళ్లింది. దీన్ని అడ్డుకోవడంలో కూటమి పక్షాలు విఫలం అయ్యాయని కూడా ఆయా పార్టీల సీనియర్ నేతలే అంగీకరిస్తున్నారు. వైసీపీ నిరసనలకు పార్టీ నుంచి వచ్చిన స్పందనపై నిఘా వర్గాలతో పాటు టీడీపీ నేతలు పార్టీ అధిష్టానానికి నివేదించాయని సమాచారం. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ఏళ్ల వరకు టీడీపీ నేతలు, కార్యకర్తలు బయటకు రాలేదు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరకే వైసీపీ క్యాడర్ రోడెక్కడాన్ని స్థానికంగా ఉన్న ఎన్డీఏ పక్షాల నేతలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ప్రభుత్వం అంటే భయం లేకుండా పోయిందని కొందరు వ్యాఖ్యానించగా, వైసీపీలాగా తాము కూడా అణిచివేస్తే వారికి కూటమికి తేడా ఏముంటుందని ప్రశ్నించడాన్ని గమనించాలి. అర్ధరాత్రి అరెస్టులు, 3rd డిగ్రీ ప్రయోగించడం, సెటిల్మెంట్లు చేసిన విషయాలను గుర్తు చేస్తున్నారు. భూ వివాదాల్లో జోక్యం చేసుకోవడం, భూములు లాగేసుకోవడం, అక్రమ నిర్బంధాల కారణంగానే వైసీపీ ప్రజల్లో అప్రతిష్ట పాలైందని కూటమి పార్టీలోని సీనియర్లు ప్రస్తావిస్తున్నారు. తాము కూడా అలా వ్యవహరిస్తే ప్రజలు హర్షించరని వారు సర్ది చెబుతున్నారు. ఫ్యాన్ పార్టీ పెద్దల ఒత్తిడితో నియోజకవర్గాల్లో పట్టు నిలుపుకుని హైకమాండ్ దృష్టిలో పడేందుకు వైసీపీ నేతలు, కార్యకర్తలను సమీకరించారని నిఘా వర్గాలు నివేదికలు ఇచ్చాయి. ఎంత సమీకరించినా నిరసన వ్యక్తం చేసిన కార్యకర్తలు, నేతల్లో కనిపించిన కసి కూటమి నేతలను కలవరపెడుతున్నాయి. దీనిపై హైకమాండ్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలుగుదేశంలోని కొందరు సీనియర్లు విశ్లేషించారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో నిర్మించడాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పలేకపోతున్నామన్న ఆందోళన కూటమి పార్టీ నేతల్లో ఉంది. వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారాన్ని అడ్డుకోలేకపోవడం, మేధావుల ముసుగులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమాలను సరిగ్గా తిప్పికొట్టలేకపోతున్నామనే భావన టీడీపీ, జనసేన, బీజేపీలో ఉంది.
ఇక ముందైనా ఇటువంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండకపోతే నిరసన ర్యాలీలకు హాజరయ్యే జనం పెరగడమే కాకుండా సోషల్ మీడియా ప్రచారం కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లే అవకాశం ఉందని తెలుగుదేశం సీనియర్ నేత విశ్లేషించారు. ఆదిలోనే ఇటువంటి ప్రచారాలకు అడ్డుకట్ట వేయకపోతే ప్రమాదమేనని సున్నితంగా సూచించి వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి నేరుగా తీసుకువెళ్తానని కూడా ఈ నేత ప్రస్తావించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను అధినేతకు చెప్పిన పక్షంలో 2019కి ముందు పరిస్థితిని పునరావృతం అవుతుందనే ఆందోళన లేకపోలేదు. అన్ని విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత తమపై ఉందని ఆ నేత విశ్లేషించారు. చెప్పే విషయాలను సానుకూలంగా తీసుకుని తప్పులను సరిదిద్దుకుంటుందా లేక వ్యతిరేక దృక్పథంతో ఆలోచించి చేతులు కాల్చుకుంటుందా అన్నది టీడీపీతో పాటు జనసేన, బీజేపీ రాష్ట్ర నాయకత్వాలు తేల్చుకోవాలని, లేకపోతే జరిగే పరిణామాలకు అందరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏం జరుగుతుందో చూడాలి.